ఒక స్త్రీ పట్ల, స్త్రీకున్న విలువలు, స్త్రీకున్న గౌరవం ఇవన్నీ పడిపోతున్నాయి, తగ్గిపోతున్నాయి. ఇది చాలా తప్పమ్మా. మీరు 10 మంది దగ్గర పోయేటప్పుడు అన్ని కప్పుకొని పోండి, ఇప్పుకొని పోకండి. యువత కూడా చెడిపోతుంది. అమ్మ అంటే ఎంతో గొప్పది. ఈ స్త్రీ అంటే అమ్మవారి అవతారంలో జన్మిస్తున్నారు. ఈ ప్రపంచమంతా ఒక ఉపాధి అవుతుంది, ఈ ప్రపంచమంతా అభివృద్ధి బాటలో నడుస్తుంది అంటే అది స్త్రీయే కారణమమ్మ. మీ విలువలు మీరు తగ్గించుకోకండి అని చెప్పడం తప్ప. శివాజీ గారు చెప్పింది ఎటువంటి విషయంలో కూడా తప్పు చేయదు. ఒక్క మాట మాత్రం సామాన్లు చూపించొద్దు అన్న మాట తప్పు, మేము కాదని చెప్పలేదు. కానీ ఈ మధ్య కొంతమంది ఈ 2-3 రోజుల నుంచి ఏ పని చేయనట్టు, ఏ విషయం చేయనట్టు, ఏ ట్రాఫిక్ చేయనట్టు శివాజీ అంటనే పడ్డారు. అంటే మంచి ఎవరు చెప్పకూడదా? నేను ఈరోజు సొసైటీని, మీడియాని, ప్రజలని, పెద్ద పెద్ద నాయకులను, ఈ పెద్ద వ్యక్తులను, సినీ ఇండస్ట్రీ వాళ్ళను నేను అడిగే ప్రశ్న ఒకటే. ఈ మధ్య మన భారతదేశంలో నేను ఒకటే విషయం అడుగుతున్నా. కన్న తల్లి వేరే అతనితో అక్రమ సంబంధం పెట్టుకొని తన కడుపున పుట్టిన బిడ్డను చంపుతుంది. వీటి కోసం మాట్లాడండి. చిన్న పాప 6 సంవత్సరాల పాపని 70-80 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తి చెడిపి చంపేస్తున్నాడు. వీటి కోసం మాట్లాడండి. కట్టుకున్న భర్తకి భార్య మోసం చేస్తుంది. వీటి కోసం మాట్లాడండి. భర్త భార్యకి మోసం చేస్తున్నాడు. వీటి కోసం మాట్లాడండి. మన ప్రపంచంలో మాట్లాడేటివి చాలా ఉన్నాయి. ఇంకా మీకు కొత్తగా న్యూస్ కావాలంటే మన మియాపూర్ డివిజన్లో మేము ఓటేసి గెలిపించుకున్న కొంతమంది నాయకులు ప్రజలకు మోసం చేసి ఎక్కడ కూడా కనీసం ఒక అడుగంత జాగ కూడా లేకుండా అంత కబ్జాలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఈ కబ్జాలు చేసుకున్న నాయకులను పక్కన పెట్టుకుంటుంది. గవర్నమెంట్ కూడా ఫ్రీ అని చెప్పేసి ఏదో కొంచెం నేను ఒక బస్సు ఎక్కిన, అంటే నేను ఇప్పుడు సామాన్యంగా నేను ఎక్కువ శాతం కూడా బస్సు ఎక్కాను. నా బండి ఉంది, బండి తీసుకొని పోతుంటాను. ఈ మధ్య నేను బస్సు ఎక్కిన. మన మియాపూర్ బస్సు డిపో కానించి ఆదివేనికి టికెట్ ఎన్ని కిలోమీటర్లు ఉంది? 3 కిలోమీటర్లు ఉందా బస్సు బాడీ కానించి మియాపూర్ క్రాస్ రోడ్డు కాడికి 15 రూపాయల టికెట్. ఆ మియాపూర్ కానించి ఆదివేనికి 20 రూపాయల టికెట్. ఆధార్ కార్డు ఉండే ఆడపిల్లకేమో ఫ్రీ అంటున్నాడు. ఆధార్ కార్డు ఉన్న కూడా మగపిల్లడికేమో డబల్ ఛార్జీ, ఆడపిల్లది కూడా మగపిల్లడి మీద వేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మన భారతదేశం మాట్లాడుకున్నట్టు మోసాలు ఉన్నాయి, దొంగతనాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, దౌర్జన్యాలు ఉన్నాయి. నీతి నిజాయితీ కోసం మాట్లాడి మా దాంట్లో నిలబడ్డ కూడా మమ్మల్ని అనగతొక్కి బెదిరించి ఎక్కడ పడితే అక్కడ మేము ముందుకు రాకుండా చేస్తున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు సమస్యలు ఎన్నో ఉన్నాయి. వీటి కోసం మాట్లాడండి. సంవత్సరంన్నర కిందట ఎటువంటి తప్పు చేయని మా మీద శ్రీశక్తి సంఘం మీద భూ కబ్జాదారి సంగీత ఏవోన్ అని చెప్పేసి మా మీద ఇదే మీడియా TV9, TV5, NTV, RTV, 5TV ఇలా చాలా టీవీ ఛానల్ వాళ్ళు, సాక్షి టీవీ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ టీవీ ఛానల్ వాళ్ళు అందరూ కూడా మా మీద సొమ్ము చేసుకున్నారు తప్పుడు ప్రచారం చేసి. మేము జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీ ఎదురుగా ఉన్నాం, మీ కళ్ళ ముందు ఉన్నాం, మా వీడియోస్ ప్రతిదీ చూపిస్తున్నాం, మేము ప్రతిదీ చెప్తున్నాం. మేము ఏ తప్పు చేయలేదురా బాబు, దొంగను పట్టిస్తాం, మా ముందుకు దాంట్లో ప్రజల ముందు పెట్టండి అంటే ఏ ఒక్క మీడియా కూడా రావడం లేదు. పనికి దాన్ని చెత్త మాత్రం ముందర వేసుకొని శివాజీ గారి ఇదంట, శివాజీ గారి ఇదంట, తప్పంట. ఏంటిదంతా అనుసూయకి పిచ్చి పట్టింది. ఎందుకంటే పవిత్రమైన ఒక పిల్లవాడికి పాలిచ్చే జాగను కూడా ప్రపంచానికి చూపిస్తున్నారు ఇలాంటిది. కాబట్టి నేను ఫొటోస్ పెడతా చూడండి. ఆమె మాట పట్టించుకునేదేంటి? పిచ్చి పట్టిన అలాగే మాట్లాడుతుంటుంది. ఇలాంటి వాళ్ళు చేస్తుంటే స్త్రీ జాతికి అవమానం జరుగుతుందని చెప్పేసి చూడలేక మన శివాజీ గారు చెప్పడం జరుగుతుంది. దయచేసి మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క శ్రీమూర్తికి మీకు దండాలు పెట్టి చెప్తున్నాను. మనకంటూ కొన్ని విలువలు ఉన్నాయి. మనమంటూ స్త్రీ అంటే ఎంతో పవిత్రమైంది. మన పవిత్రతను, మన విలువలను మనం తగ్గించుకోవద్దు. ఇదొక్కటి గమనించండి. ఉంటా.